తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యో నమః. ఆదివారం అమావాస్య పంచగ్రహ కూటమితో జరగబోతున్నటువంటి ఈ అమావాస్య అంటే ఈ కాంబినేషన్ ఎన్నాళ్ల క్రితం ఏర్పడింది, మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత ఏర్పడుతుంది? సహజంగా ఇటువంటి మకర రాశిలో ఇన్ని గ్రహాలు 5 గ్రహాలు కుజుంతో సహా ఇవి కలిసి ఉండటం అనేది ఇంచుమించు 130 సంవత్సరాలు పై చిలుకు ఇటువంటి గతంలో ఏర్పడింది. దాని తర్వాత భవిష్యత్తులో దగ్గరలో ఏర్పడే అవకాశం లేదు. బహుశా ఇంకో 100 సంవత్సరాలు పట్టొచ్చు. 100 సంవత్సరాల్లో ఇటువంటి కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఉత్తరాషాఢ నక్షత్రంలో మకర రాశిలో అన్ని కంబస్ట్ అయ్యి మకర రాశిలో కలవటం అనేది జరగదు. ఈ 4 రాశుల వారికి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యో నమః. సార్, తిథుల్లోకి వెళ్ళా 2 తిథులు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. అంటే బాగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఈ తిథుల్ని అనుకునేలా ఉంటాయి. అది అమావాస్య అండ్ పౌర్ణమి. డెఫినెట్ గా శుక్రవారం పౌర్ణమి వస్తే చాలా చాలా స్పెషల్ గా చూస్తూ ఉంటాము. అలాగే ఆదివారం అమావాస్య వచ్చినా కూడా చాలా చాలా స్పెషల్ డే ఇది, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని వినియోగించుకోవాలి అనే భావన ఖచ్చితంగా కలుగుతుందేమో అనిపిస్తుంది. మరి ఈసారి వస్తోంది జనవరి 18వ తారీఖున ఆదివారం అమావాస్య పంచగ్రహ కూటమితో జరగబోతున్నటువంటి ఈ అమావాస్య అంటే ఈ కాంబినేషన్ ఎన్నాళ్ల క్రితం ఏర్పడింది, మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత ఏర్పడుతుంది, ఇవన్నీ చెప్తూ కూడా అసలు ఈ పంచగ్రహ కూటమితో ఉండేటటువంటి ఈ ఆదివారం అమావాస్యకి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ డేని, అలాగే ఎటువంటి అంటే రిజల్ట్స్ ని ఇస్తుంది పంచగ్రహ కూటమి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆదివారం అమావాస్య కావటం ఇది చాలా అనుకూలమైన శాంతి విధానాలకు సంబంధించి ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేయటానికి అనుకూలించే విషయం. ఈ పంచగ్రహ కూటమిలో సహజంగా రవిగ్రహానికి దగ్గరగా సంచరిస్తూ ఉండేవి బుధ శుక్ర గ్రహాలు. చంద్రుడు ప్రతి నెలా కలుస్తూ ఉంటాడు కాబట్టి 4 గ్రహాలు అక్కడైంది. ప్రత్యేకత ఏమిటంటే కుజుడు కూడా మకర రాశిలో ఉండటం, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ గ్రహాలన్నీ కలవటం, మొత్తం అన్ని గ్రహాలు ఈ 5 గ్రహాలు రవి, బుధ, శుక్ర, చంద్ర, కుజ, ఈ 5 గ్రహాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో రవితోటి కలవటం, అది కంబస్ట్ కావటం, మౌఢ్యమి కావటం, ఇది ప్రధానంగా బహుశా భౌగోళిక అంశాలను వ్యక్తిగత జాతకాలను ప్రభావితం చేసే అంశమే. కానీ ఇక్కడ స్లో మూవింగ్ ప్లానెట్స్ అయిన శని, గురుగ్రహాలు, శనేమో మీనరాశిలో, గురువేమో మిథున రాశిలో ప్లేస్ చేయబడి ఉండటం, శని గురుగ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి ఉండటం, కొంచెం అపార్ట్గా ఉన్నప్పటికీ ఉండటం, శని పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న మకర రాశి నుంచి ఖచ్చితంగా సెక్స్టైల్ ఆస్పెక్ట్ 60 డిగ్రీలు కలిగి ఉండటం, వృషభ రాశిలో ఉన్న యురేనస్ తోటి మంచి ట్రైన్ ఆస్పెక్ట్ కలిగి ఉండటం, ఈ రాశి ఫలితాలను, వ్యక్తిగత రాశి ఫలితాలను మరియు భౌగోళిక అంశాలను ప్రభావితం చేసే అంశాలు. సహజంగా ఇటువంటి మకర రాశిలో ఇన్ని గ్రహాలు 5 గ్రహాలు కుజుంతో సహా ఇవి కలిసి ఉండటం అనేది ఇంచుమించు 130 సంవత్సరాలు పై చిలుకు గతంలో ఏర్పడింది. దాని తర్వాత భవిష్యత్తులో దగ్గరలో ఏర్పడే అవకాశం లేదు. బహుశా ఇంకో 100 సంవత్సరాలు పట్టొచ్చు. 100 సంవత్సరాల్లో ఇటువంటి కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఉత్తరాషాఢ నక్షత్రంలో మకర రాశిలో అన్ని కంబస్ట్ అయ్యి మకర రాశిలో కలవటం అనేది జరగదు. దీనివల్ల పాజిటివ్ కూడా ఉంది. ముందు వివరించినట్లుగా యురేనస్ తోటి మంచి ట్రైన్ ఆస్పెక్ట్ కలిగి ఉండటం, శని తోటి మంచి సెక్స్టైల్ ఆస్పెక్ట్ కలిగి ఉండటం, వీటి కారణం చేత మేషరాశి వారికి, వృషభ రాశి వారికి ఇది చాలా, అదేవిధంగా తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ఈ 4 రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు, చాలా కుటుంబంలో గతంలో
ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడానికి కావలసిన వనరులు, పరిస్థితులు ఏర్పడతాయని చెప్పొచ్చు. కానీ గురువుతోటి షష్టాష్టకాలు ఏర్పడుతూ ఉంటాయి. గురువు ఇక్కడ మిథున రాశిలో ఉన్నాడు. ఈ కారణం చేత మిథున రాశి వారికి మరియు శని నుండి స్క్వేర్ ఆస్పెక్ట్ కలిగి ఉంది. ఈ 4 రాశులకు సంబంధించి అంటే ద్విస్వభావ రాశులైన మిథునం, కన్య, ధనస్సు, మీనం ఈ 4 రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి వలన కొంత, ముఖ్యంగా మీనరాశి వారికి తక్కువగా అని చెప్పొచ్చు, మిగతా వారికి కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు, భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఇటువంటి ఉండే అవకాశం ఉంటుంది. ఆ తదుపరి సింహరాశి వారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి కొంత వ్యతిరేకమైన ఇబ్బందికర సన్నివేశాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య లక్షణాలు ఉండే పరిస్థితులు ఉండొచ్చు. ఈ ఆదివారం అమావాస్య కాంబినేషన్లో ఇంచుమించు ఆ 18వ తారీఖున సాయంత్రం 4:42 పంచగ్రహ కూటమి మొదలయ్యి మంగళవారం రోజు అర్ధరాత్రి పూట 1 గంటకి చంద్రుడు ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో కుంభరాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి అది విడిపోతుంది. అప్పటికే చతుర్గ్రహ కూటమి ఉంటుందిగా. చతుర్గ్రహ కూటమి ఉండొచ్చు. కానీ పంచగ్రహ కూటమి అంటే చంద్రుడు మనం ఏ విషయానికి సంబంధించిన ఒక క్యారియర్ గా పరిగణలో తీసుకుంటాం. చంద్రుడు 2 గ్రహాల మధ్య అయినా పాజిటివ్ ఆస్పెక్ట్ కానీ నెగిటివ్ ఆస్పెక్ట్ కానీ అది ప్రభావం చూపించాలి అంటే చంద్రుడు క్యారియర్ గా పనిచేస్తాడు. ఇక్కడ చంద్రుడు ఈ 19వ తారీఖు అర్ధరాత్రి 1:36 తర్వాత నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం కారణం చేత ఈ చతుర్గ్రహ కూటమి మాత్రం ఉంటుంది. దాని ప్రభావం గ్రాడ్యువల్ గా తగ్గుతుందని చెప్పొచ్చు. ముందు వివరించినట్లుగా మరి మకర కుంభరాశులకు కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి చెప్పండి. మకర రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి అది ఆ రాశిలో రాహు కూడా ప్లేస్ చేయబడి ఉన్న కారణం చేత కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కారణం ఒత్తిడి అంటే ముఖ్యంగా సంతాన మూలక ఒత్తిడి, సంతానం నుండి. రెండవది కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషాదుల కారణం చేత వారికి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ కారణం చేత నెగటివ్ ఫలితాలను సూచించే గ్రహస్థితి ఉన్నవారు అంటే అటువంటి రాశుల వారు ఏదైనా శాంతి విధానాలు, రవికి సంబంధించిన పరిపూర్ణ శాంతి విధానాలు ఆదివారం అమావాస్య రోజు కావటం చేత చేయించుకున్నప్పుడు వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ శుభ ఫలితాలను ఇచ్చే రాశుల వారు ముందు వివరించినట్లుగా మేష, వృషభ, తుల, వృశ్చిక రాశుల వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఏం చేయమంటారు? కాబట్టి రవికి సంబంధించిన శాంతి విధానాలు అనుకున్నప్పుడు చక్కగా ఉపయోగపడేది వారికి సౌలభ్యత ఉంటే ఆ రోజు అరుణం మహాసౌరం త్రిచ అని సూర్య నమస్కారాలకు సంబంధించిన పూజను, సూర్య నమస్కారాలతో కూడిన పూజను చేయించుకున్నప్పుడు అనుకూల ఫలితాలు ఉంటాయి. మొదటి పాయింట్. అది కుదరని సందర్భాలలో కనీసం వారు సూర్య పంజర స్తోత్రాన్ని చదువుకోవటం, అది కూడా కుదరని పరిస్థితుల్లో గోధుమలను ఎవరికన్నా దానం ఇవ్వటం, ఇవి ఈ కారణం చేత ఈ ఆదివారం అమావాస్య రోజు చేసే కార్యక్రమాలు ఏవైనా చాలా ఎక్కువ రెట్టింపు ఫలితాలను ఇస్తాయని నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ రోజు అవి చేయటం వలన ఈ పంచగ్రహ కూటమి వలన వచ్చే ఇబ్బందికర పరిస్థితులను అధిగమించవచ్చు, లేదా దాని ద్వారా వచ్చే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ని మరింత ఎక్కువగా పొందవచ్చు, రెట్టింపు చేసుకోవచ్చు. అయితే ఎన్నాళ్ళు ఉంటుంది సార్ మీరు అనుకూల ఫలితాలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ ఎన్నాళ్ళు ఉంటాయి? రవి కుంభరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉంటాయి. 1 మంత్ ఉంది ఇంచుమించుగా ఉంటుంది. అద్భుతం సార్. సో ఆదివారం అమావాస్య కాబట్టి ప్రత్యేకంగా ఇవన్నీ పక్కన పెట్టేసి అంటే సాయంత్రం మొదలవుతోంది కదా, సుమారు 4:42 మొదలవుతోంది కదా, మరి ఈ శాంతి విధానాలు మొదలైన తర్వాత చేయమంటారా? పొద్దున్న సాయంగా మనకి సూర్య కిరణాలు పడుతున్న సమయంలోని అంటే పగటి పూటనే అరుణ మహాసౌరం త్రిచ చేస్తారు. కాబట్టి దాన్ని కొంచెం ముందుగా చేసుకోవచ్చు. వాళ్ళ ముందుగా అంటే పగటి పూట చేసుకోవచ్చు, లేదా
సాయంత్రానికి ఇంకా 4:42 నుండి Hmm. సూర్యాస్తమయం వరకు ఉందిగా అస్తమయం time. వరకు టైం ఉన్నది కాబట్టి Hmm. ఆ చేసే పండితులు వారు అంగీకరిస్తే, వాళ్ళ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ బట్టి వారు అంగీకరిస్తే ఆ టైంలో సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. పోనీ మర్నాడు సోమవారం నాడు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎందుకంటే కానీ ఆదివారం అమావాస్య అని ఒక ఆహా. ప్రత్యేకమైన ఉంది కారణం కదా. చేత హా. ఆ పర్టికులర్ టైంలో పగటిపూట చేయించుకోవటం మంచిది. Hmm. ఆ మధ్యాహ్న కాలంలోనో లేకపోతే ప్రాతः కాలంలో చేయించుకోవటం సహజంగా చేస్తుంటారు. కానీ అప్పటికి చంద్రుడు ఎంటర్ కాడు. Hmm. 4:42 తర్వాత ఎంటర్ అవుతాడు కాబట్టి ఆ సమయంలో 4:42 నుండి సూర్యాస్తమయ మధ్యకాలంలో వాళ్ళ పండితులు చేసే పండితులు అంగీకరిస్తే ఆ సమయంలో అరుణ మహాసౌరంత్రిచ చేసుకోవచ్చు. అంగీకరించని పక్షంలో సోమవారం చేసుకోవచ్చు సోమవారం అనేది ప్రశ్న. చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కంబస్ట్ అయిన గ్రహస్థితి అలానే ఉంటుంది కదా, ఉంటుంది. సోమవారానికి కూడా ఉంటుంది కాబట్టి సోమవారం పొద్దున్నే చేసుకోవచ్చు. మరొకటి వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి, Hmm. వివాహ జాప్యతలతోటి ఉన్నవారికి, Hmm. రెండవది సంతాన లేమితోటి బాధపడుతున్న వారు, వీరందరూ ఆ రోజు శాంతి విధానాలు చేయించుకున్నప్పుడు, ముఖ్యంగా రవికి సంబంధించిన శాంతి విధానాలు, కొన్ని సందర్భాలలో వివాహ జాప్యతలకు సంబంధించి శుక్రునికి సంబంధించి భృగుణం అని ముందు వివరించాను చూసారా, అటువంటి శాంతి విధానాలు ప్రారంభించుకోవడానికి ఆ రోజు అనుకూలంగా ఉంటుంది. Right. గోధుమల దానం ఇవ్వటం లేదా శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు అనుకున్నప్పుడు బొబ్బర్లు వాటిని దానం ఇవ్వటం, అవి ఆ రోజు ముఖ్యంగా 4:42 నుండి సూర్యాస్తమయం లోపల దానం ఇవ్వటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఎంత దానం ఇమ్మంటారు? వారికి అనుకూలం, దానికి ప్రత్యేకమైన కొలత అవుతుంది. కొంతమంది కేజీ పావు ఇలా చెప్తూ చెప్తూ ఉంటారు. మీకు అనుకూలంగా ఎదుటివారు తీసుకోగలిగినంత. అయితే అది ఖచ్చితంగా పురోహితులకే ఇవ్వాలా, లేకపోతే ఎవరికైనా లేని వాళ్ళకైనా ఇవ్వచ్చా? సహజంగా వేదం నేర్చుకున్న పండితులకి వారికి ఆహార అవసరాలకి తగ్గట్లుగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. రెండవ పద్ధతి ఏమిటంటే ఆకలితోటి ఉన్నవాళ్ళు దాని ఆర్తితోటి తీసుకునేవాళ్ళు. ఉదాహరణకి నేను దానం తీసుకొని ఏదో వచ్చింది కదా అని పక్కన పడేసే పరిస్థితి ఉంటే ఆ దానానికి విలువ లేదు. ఇప్పుడు పండితులు కూడా తీసేసుకుని ఏదైనా షాప్ లో అమ్మేసే పరిస్థితి ఉన్నా కూడా విలువ ఉండదు. బహుశా ఆ విధంగా చేయరు. చేస్తే బియ్యాన్ని తీసుకోనో లేకపోతే బొబ్బర్లను తీసుకోనో పక్క షాపులో అమ్మే పరిస్థితి ఉండదు. చేస్తే కాబట్టి మనకు తెలుస్తుంది కదా ఎవరికి దానం ఇస్తున్నాము ఏమిటో తెలుస్తుంది కదా. ఇవి చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. గోధుమ పిండి అయినా ఇవ్వచ్చా సార్? గోధుమలతో చేసిన ఏ పదార్థమైనా ఇవ్వచ్చు. ఇప్పుడు చపాతీల్లా చేసుకుని కూడా పంచి పెట్టుకోవచ్చు ఏమో కదా, అంతేనా సార్? రైట్ సార్, ఇంకేమైనా చెప్తారా? అంతేనా? అంతేనండి. రైట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అరుదుగా ఏర్పడేటటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని వారి వారి ఇబ్బందుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి వివరణ అందించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.